వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. అందుకోసం నీ కమండలంలో వేసుకోగలను. చేపి ఏమిటి మనుష్య భాషలో మాట్లాడుతుంది ఇది. సరే అనుకున్నాడు, కమండలంలో వేసుకున్నాడు. ఇంటికి వచ్చేవరకల్లా కమండలం నిండింది చేప. మహారాజా, ఏమి నాకు ఈ కమండలంలో స్థలం చాలడం లేదు. ఓ ఒరే ఎవర్రా, అక్కడ ఒక పెద్ద బాణ తీసుకురండి. బాణలో వేశారు. నిమిషంలో బాణ నిండిపోయింది చేప. మహారాజా, నాకు ఈ బాణలో స్థలం చాలడం లేదు. ఒరే ఈ చేపను తీసి బావిలో వేయండి. బావి నిండింది చేప. అయ్యా, నాకు ఇందులో జాగ చాలడం లేదు. అరే ఆశ్చర్యంగా ఉంది. ఒరే అందరు కలిసి లేబట్టి చెరువులో వేసిరండి. చెరువు అంతా అయిందట చేప. రాజా, నాకు ఈ చెరువు చాలడం లేదు. అరే సముద్రంలో వేయండిరా. అందరు పట్టుకుపోయి సముద్రంలో వేశారట. మహాత్మా, ఎవరు నువ్వు నన్ను ఇట్లా అనుగ్రహించడానికి వచ్చిన వాడవు? సత్యవ్రత, కొందరికి మాత్రమే నా జాడ తెలుస్తుంది. ఆ తెలిసిన వాళ్ళలో నువ్వు ఒకటివి. నేటికి 7వ రోజు బ్రహ్మాండమైన ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయంలో ఈ జగత్తంతా కూడా నా లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఇక్కడికి రా, ఆ ప్రళయం ఏమిటో నీ కళ్ళార చూద్దు అని, నా లీల ఏమిటో నీకు చూపిస్తాను. ఇక్కడికి ఒక పడవ వస్తుంది. ముందర నేనుంటాను మత్స్యావతారంగా. ఆ పడవకు నా ముక్కుకు కలిపి వాసుకి అనే సర్పాన్ని కట్టబడి ఉంటుంది. సప్త ఋషులు నవధాన్యాలు తీసుకొని వస్తారు. మళ్ళీ పునః సృష్టికి వ్యవసాయదారుడు. అందుకే ఆయనకు ఎంత పెద్ద వ్యవసాయదారుడు అండి స్వామి. వ్యవసాయో వ్యవస్థాను సంస్థాన స్థానదోద్రువ. మనస్సు అనేటువంటి యొక్క భూమి లోపల భక్తి బీజాలు అనేటువంటివి వేస్తాడు. ఆ బీజాలు వృక్షాలై ఫలాలై భక్తి ఫలాలు మనకు అందుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ పునఃసృష్టి అయ్యేంతవరకు ప్రళయ జలంలోనే జగత్తంతా ఉంటుంది అన్నమాట. అప్పుడు నేను ఎలా ఉంటానో నువ్వు సందర్శించుకునే యోగాన్ని నీకు ఇస్తూ. ఏం ఆశ్చర్యం అండి భగవంతుని యొక్క తత్వం. ప్రళయం అయిపోయిన తర్వాత పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నారు, అయ్యా ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నాళ్లకు సృష్టి ప్రారంభమవుతుంది అన్నాడు. అది మనకు తెలియదు. ఆయనకు ఏనాడు సృష్టించాలనే సంకల్పం కలుగుతుందో గానాడే మళ్ళీ సృష్టి. మనం కూడా మనని ఎవరన్నా అడిగితే పుట్టడం సృష్టి అండి. ఎప్పుడు పుట్టారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తామండి. మరి ఎంతకాలం ఉందాం అనుకుంటున్నారు ఇక్కడ? తెలియదు. పోనీ మళ్ళీ ఎక్కడ పుడదామనుకుంటున్నారు? తెలియదు. పోనీ ఎప్పుడు పుడదామనుకుంటున్నారు? తెలియదు. సృష్టి ప్రళయ స్థితి కూడా అంతే. అది ఎవరికి తెలుసు అంటే ఆ ఒక్కనికే తెలుసు ఎప్పుడు ఏది జరగాలి. మళ్ళీ సంకల్పం చేసిండా మళ్ళీ అద్భుతమైనటువంటి సృష్టి ప్రారంభమవుతుంది. ఎందుకోసమట అంటే కనీసం సత్యవ్రతం కలిగిన వానికి భగవంతుడు దర్శనమిస్తాడు. అయ్యా, మరి రోజు అబద్ధాలు ఆడుతున్నాం కదా, మరి మాకు భగవద్ దర్శనం కావాలంటే ఎట్లా? కనీసం ఏకాశి నాడన్నా అబద్ధం ఆడకండి. పోనీ మీ పుట్టినరోజు నాడన్నా అబద్ధం ఆడ. పుట్టినరోజు నాడు మాట్లాడారు కదా, చిన్నపిల్లలే కదా మీరంతా. ఆ ఒక్కనాడైనా అబద్ధం ఆడకండి. పోనీ ప్రతి పుష్కరాలు వస్తాయి కదా, గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకోసారి, గా ఒక్కరోజన్నా అబద్ధం ఆడకండి.
ఇస్తాడు భగవంతుడు. ఆయన దర్శనాన్ని ఇస్తాడు. ఆయన దర్శనమే వచ్చిన తర్వాత ఇక మిగిలేది ఏమిటి అంటే అద్భుతమైనటువంటి యొక్క మోక్షమే దొరుకుతుంది. శ్రూయతాం మానవో వంశ ప్రాచుర్యేణ పరంతపః న శక్యతే విస్తరతో వక్తుం వర్షశతైరపి పరేషాం భూతానాం ఆత్మాయా పురుషం పరః నయేవాసీదితం విశ్వం కల్పాంతే నన్న కించన తస్య నాభే సమభూత పద్మకోశో హిరణ్మయ తస్మిన్ జజ్ఞే మహారాజ స్వయంభూచాతురాసన మరీచిర్ మనసస్తస్య భజ్యే తస్యామి కశ్యప దాక్షిణ్యాం తతో నిత్యం వివస్వాం నభూత్సువ తతో మనుశ్రాధ్యేవ సంజ్ఞాయామాస భారత శ్రద్ధాయాంజనయామాస దశపుత్రాన్ స ఆత్మాన్ ఇక్ష్వాకు నృగశర్యాతి దిష్టదృష్టకరూషగాన్ స్నరిష్యంతి వృషద్రజంచ నభగంచ కవిం విభూ గోపాలకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరయే నమః. దివ్యమైనటువంటి యొక్క నవమస్కందము భాగవతంలో కథల సమాహారం అండి. మొత్తం మన కథలే ఇళ్ళు. ఎవరి కథలు? విని 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 మన కథలు మన మాటలు మాట్లాడి 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 విసిగిపోయి జీవితంలో మన ముచ్చట్లు అనుకున్న నాడు భగవంతుని కథ ప్రారంభమవుతుంది దశమ స్కంధంలో. ఇప్పుడు వచ్చిన కథలన్నీ కూడా ఎవరి అంటే మనయేనట. కథలన్నీ కూడా దివ్యమైనటువంటి యొక్క ఆ కథలలో కూడా ప్రతి కథలో కూడా మనల గురించి మనకే చెప్పేటువంటి యొక్క సారాంశం ఉంటుంది. అందులో దివ్యమైనటువంటి యొక్క అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు. ప్రళయమైనప్పుడు మళ్ళీ సృష్టి ఎప్పుడవుతుందో తెలియదని చెప్పారు కదా. మరి సృష్టి ఏ ప్రకారంగా జరుగుతుంది? పాత పద్ధతి. మళ్ళా భగవంతుడు సంకల్పిస్తాడు. సంకల్పించినాక ఆయన నాభిలోంచి కమలం పుడుతుంది. కమలం పుట్టిన తర్వాత అందులో బ్రహ్మ ఏర్పడతాడు. మళ్ళీ యథావిధిగా ప్రాణికోటి అంతా ఒక క్రమంలో సృష్టింపబడుతుంది అని చెప్పాట. తర్వాత పరీక్షిత్ మహారాజు గారు తోషుకయోగీంద్రుడు అంటూ ఉన్నాయట. మహాప్రళయము సంభవించిన తర్వాత సూక్ష్మరూపంలో భగవానుడు ఎక్కడ ఉంటాడట అంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఎంత చక్కగా వర్ణించాయంటే రామచంద్రుడు రోంగిరి మహారాజు గారు చెప్పేది. కరారవిందేన పదారవిందం, తన కాలం తీసి చేతిలో పట్టుకుంటాడు. ముఖారవిందే వినివేసేంతం, ఆ బొటన వేలు కాస్త నోట్లో పెట్టుకుంటాడట స్వామి. ఎందుకు పెట్టుకుంటాడట అంటే అందరూ మధురం 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 వచనం మధురం రూపం మధురం కీర్తన మధురం అంటున్నారే. ఇంత మధురంగా తీయగా ఉంటుందన్న కాలు అనుకొని ఒకసారి ఎవరు లేరు కదా ప్రళయంలో, నోట్లో పెట్టుకుంటాడు. కానీ నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రం నాకు దర్శనం ఇమ్మన్నట ఎవరు? మహానుభావుడు మార్కండేయ మహర్షి. స్వామి, ప్రళయం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో ఎట్లా ఉంటావో నిన్ను చూడాలని ఉంది అన్నాడు. ఆయనకు దర్శనం ఇచ్చాయండి పరమాత్మ. ఇదేమిటా నువ్వు మర్రి ఆకు మీద చిన్నపిల్లవాడిలాగా పడుకున్నావు? మరి ఇప్పుడు నేను చిన్నపిల్లవాడినే కదా అంటే, తండ్రి ఇంత చిన్నపిల్లవాడిని యొక్క బొజ్జ లోపల చతుర్దశ భువన భాండాలని దాగి ఉన్నాయంటే ఎంత గొప్పవాడిని నువ్వు. చూచావు కదా మార్కండేయ, దీన్నే నువ్వు మననం చేస్తూ ఉండు, నీకు నా సన్నిధానాన్ని అనుగ్రహిస్తానన్నట్ల పరమాత్మ. అందుకోసమే ప్రతి ఇంట్లో కూడా ఆ కృష్ణ పరమాత్మ నోట్లో వేలు పెట్టుకున్నటువంటి యొక్క ఫోటో ఉండాలి. ఉంటే ఏమవుతుందిరా అంటే, స్వామి ప్రళయంలో ఇలా ఉంటాడు, ఆ ఫోటో ఉండాలి. నిన్న చెప్పుకున్నాం, రోజు పొద్దున గజేంద్ర మోక్షం చదవాలి.
చదివితే ఏమవుతుంది, గజేంద్రునికి ఎన్ని కష్టాలు వచ్చాయో మన జీవితాలు కూడా అంతేం తెలుస్తుంది. దానికి ముందు ప్రహ్లాద చరిత్ర రోజు చదువుకోవాలి. ప్రహ్లాదుని లాంటి పిల్లవాడు మన ఇంట్లో కూడా పుట్టాలి. నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా ప్రహ్లాద అన్న అట నరసింహస్వామి. మరి లోకభీకరమైన రూపం అది. ప్రహ్లాదుడు అన్నాట, తండ్రి సంసారం కంటే భయమా నన్ను? సంసార చక్రం అంత భయమే, మహాభయమైంది సంసారం. దానికంటే భయంకరంగా ఉన్నావు నువ్వు, నిన్ను చూస్తే ఆనందం వేస్తుంది అన్నాట. అదే ప్రకారంగా పుట్టాడు స్వామి, సంకల్పించాడు. స్వామి నాభిలోంచి కమలం పుట్టింది, కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. సృష్టి ప్రారంభమైంది. మళ్ళీ దివ్య తేజస్సుతోని బ్రహ్మ పుట్టాడు, ఉద్భవించాడు. యథాతథంగా ఆవిర్భవైంది. చతుర్ముఖ బ్రహ్మ నుండి మరీచి మహర్షి పుట్టాడు. ఆయన ఛాయలోంచి పుట్టాడు మరీచి. ఆ తర్వాత మరీచి మహర్షి కశ్యపుడు జన్మించాడు. కశ్యపునికి అతిథికి వివస్వంతుడు, వివస్వంతునికి జన్మించాడు. వివస్వంతుడు సముజ్ఞ అనే భార్య యందు శ్రాద్ధదేవుడు జన్మించాడు. అతడు మనువు అయినాడు. ఇప్పుడు ఆ మనువు పేరే మనం నడుస్తున్నటువంటి వైవస్వత మన్వంతరం ఇప్పుడు నడుస్తుంది. స్వయంభువ స్వరోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష. ఎన్ని మన్వంతరాలండి? 14 మన్వంతరాలు. అందులో ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి? వైవస్వత మన్వంతరం, కలియుగం మొదటి పాదం. కలియుగం పుట్టి ఎంత కాలం అయిందంటే 5150 సంవత్సరాలు. ఇంకా ఎంతకాలం ఉంది అంటే ఎన్ని మాటలు పుట్టాలో మనం మళ్ళా పుడదామా? వద్దు అనుకుంటే చాలు. అక్కడ ఉండే యుగాలన్నీ చూస్తాం కానీ, యాగాలన్నీ చూస్తాం కానీ, మాకు యుగాలు వద్దు, యాగాలు వద్దు, పుట్టుడు వద్దు, సచ్చుడు వద్దు. దివ్యమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క కథ. జన్మించాడు వైవస్వతమనువు. అతడు పుత్ర సంతానాన్ని కోరుతూ వశిష్ఠుని అధ్వర్యాన ఒక యాగాన్ని చేస్తుంటే అతని భార్య శ్రద్ధాదేవి. ఏ పని చేసినా భార్యాభర్తలు అనుకొని చేయాలండి. అనుకొని చేయకపోతే ఎంత ప్రమాదమో తెలుసునా? భర్తకు తెలియకుండా చేపోయి ఇచ్చింది భార్య పైసలు, భార్యకు తెలియకుండా భర్త ఇచ్చినాడు. ఎప్పుడన్నా ఫోన్ చేస్తే కూడా ఏం చేస్తారు, కొంతమంది దర్జాగా ఫోన్ మాట్లాడతారు కూర్చున్న చోట, కొంతమంది ఫోన్ రాగానే అంత దూరం పోతారు అక్కడ మాట్లాడతారు. కారణం ఏంటంటే మా ఆయనకు తెలియకుండా ఇచ్చినాయా పైసలు కొంచెం తొందరగా అందుతలేవు. ఏమందుతలేవు? డబ్బులు అందుతలేవు. అందుతాయా ఎవరికైనా? మామూలుగా మన వీపే మనకు అందడం లేదు, డబ్బులు ఎక్కడి నుంచి అందుతాయి కనుక. అందుకోసమే కొంచెం తొందరగా అయ్యావా మా ఆయన మహా కోపిస్టో ఎవరో ఏ ఇష్ట అయితే నాకేం కానీ, నా దగ్గర నేను ఇప్పుడు నష్టపోయాను, డబ్బులు లేవు, నువ్వేమన్నా చేసుకో. ఏం చేసుకుంటావు? అందుకోసమే భార్యాభర్తల మాట ఒకటి కావాలి అని మనకు పాపం పురోహితులు ఏం చేస్తారంటే, పెళ్లిలో ధర్మేచ, ధర్మమందు కానీ అర్థేచ, అర్థమందు కానీ కామేచ, కోరికలందు కానీ నాతి చరితవ్యా నాతి చరామి, అనుకోని చేయండి 3 సార్లు అనిపిస్తాయండి. అనిపించిన పురోహితుడు వెళ్ళిపోయి పందిరి తీసివేస్తే వచ్చిన చుట్టాలు పోయి మనకేం యాది ఉంటుంది అంతా. నిజంగా బుద్ధిమంతుడు అయితే పురోహితుడు రోజు వచ్చి అనిపిస్తాడా? ఆయన ఎందుకు అనిపిస్తాడు? అనుకోకుండా పుత్రకామేష్టి యాగాన్ని వశిష్ఠుని యొక్క ఆధ్వర్యంలో ప్రారంభం చేశారు. చేసిన తర్వాత వశిష్ఠుడు వెళ్ళి ఈ వైవస్వత మనువు వెళ్ళి చెప్పాట, వశిష్ఠ మహర్షి ఈ యాగంలో నాకు అబ్బాయి పుట్టేట్టుగా అనుగ్రహించు. నేను కాదయా హోమం చేసేది, వేరే ఉంటాడు హోత అని ఆయనకు చెప్పేస్తాను. అలాగే ఈమె ఏం చేసింది? శ్రద్ధ చక్కగా హోమం చేసి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏ బాబు నువ్వేనా హోమం చేసేది? అమ్మా నేనే. అమ్మాయి పుట్టేటట్టుగా హోమం చేయి. అమ్మాయి పుట్టేటట్టుగా అట్లాగే ఏదంటే అది మీరు ఏది కోరుతుంది అదే మంత్రం చదువుతా. అయిపోయింది. వెంటనే పూర్ణాహుతి అయిపోయింది. ప్రజాపత్య పురుషుడు వచ్చాడు, పాయసం ఇచ్చాడు. పుట్టింది ఆడపిల్ల.
ఆమె పేరు పుట్టంగానే పేరు పెట్టుడు అమెరికా దేశంలో కాదండి, మన దేశం నుంచే పోయింది అది. పుట్టంగానే పేరు పెట్టాలి, సార్థక నామం. పుట్టంగానే పిల్లవాడిని చూడాలి, తండ్రి చూసినాక స్నానం చేయాలి, చేసినాక దానాలు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత అప్పుడు పంచాంగం తీసి మంచి నక్షత్రమా చెడ్డ నక్షత్రమా అని చూడాలి. కానీ పుట్టంగానే ఎప్పుడైతే తండ్రి పిల్లవాడిని చూస్తాడో పుత్ర రుణం తీరిపోతుంది. అక్కడికి మొదలు అయ్యగానే చూస్తారు పుట్టంగానే, మంచి నక్షత్రమా చెడ్డ నక్షత్రమా అయ్యగారని చూడవద్దు, పిల్లవాడిని చూడాలి. ఆ పిల్లవాడికి కూడా అత్తకు దోషం, మామకు దోషం, తండ్రికి దోషం, తల్లికి మాత్రం దోషం లేదండి. పంచాంగం తల్లికి దోషం ఉంటే పిల్లవాడు ఎట్లా బతుకుతాడు? అందుకోసమై ఆడపిల్ల పుట్టగానే వచ్చినాయట వైవస్వతం అనువు వశిష్ఠ. ఏమైంది? ఏమవుడిందండి? నేనేం చెప్పినా నువ్వేం చేసినావు? అయ్యో నేను మర్చిపోయినా, హోతకు చెప్పడం మర్చిపోయాను. అమ్మాయి పుట్టింది, పేరు కూడా పెట్టింది నీ భార్య, ఈళాదేవి అని పేరు పెట్టి. మరి ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను? ఏం చేస్తాం కనుక నా కర్మ, నీ కర్మ కాదు. 10 నిమిషాల్లో 5 నిమిషాల లోపల ఈ అమ్మాయిని అబ్బాయిని చేసేస్తా. సూర్య భగవానుడికి చూపించిన ఒకసారి ఆ పిల్లవాడిని, ఆ అమ్మాయిని, వెంటనే మగ పిల్లవాడైపోయాడు. అంతటి వాడండి వశిష్ఠుడు అంటే. అట్లాంటి టెక్నాలజీ అమెరికాలో ఇప్పుడు కూడా వస్తుందట. అమ్మాయిలను అబ్బాయిలను చేస్తున్నారు, అబ్బాయిలను అమ్మాయిని చేస్తున్నారు. వెంటనే అబ్బాయి కావడంతోనే వాడి పేరు సుద్యుమ్న అని పేరు పెట్టాడు. సుద్యుమ్నుడు. ఏమండి అమ్మాయి పుట్టింది కదా? అవును పుట్టింది, నువ్వు పేరు పెట్టుకున్నావు, నీ ముచ్చట తీరింది, అయిపోయింది. ఇప్పుడు నేను నా ముచ్చట తీర్చడానికి మగ పిల్లవాడిని చేస్తున్నాను, సుద్యుమ్న అని పేరు పెట్టుకున్నాను అన్నట. సుద్యుమ్నుడు అద్భుతమైనటువంటి యొక్క దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడైతే వానికి ఉపనయనాది సంస్కారాలను చేశారు. నాయనా ఇక నీకు వివాహం చేద్దామనుకుంటున్నాను కనుక ఒక్కసారి దేశాటనం పండిత మిత్రతాచ వారాంగన రాజసభా ప్రవేశ, వెళ్ళి తిరిగి రావాలి. ఒకసారి లోకజ్ఞానం రావాలి నీకు, ఇంట్లో కూర్చుంటే రాదండి, 4 దిక్కులా తిరగాలి. వెళ్ళమన్నాడ. పరివారాన్నంత తీసుకున్నాడు. సుద్యుమ్నుడు బయలుదేరినాడు. దేశాటన చేయడానికి వెళుతూ 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 మేరూరు పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ చేరుకోగానే కమ్మటి వాసన వస్తుందట, పుష్పాల వాసన. అరే ఎక్కడో కమ్మటి పూల వాసన వస్తుంది, అది ఎక్కడో చూద్దాంపా అని మెల్లగా బయలుదేరినారు వీళ్ళు. సుకుమారము అనే వనం, అది దాని పేరు. ఆ వనం పేరే గోపాలకృష్ణ భగవానికి. ఆ వనం పేరు సుకుమారవనం. అందులోకి ప్రవేశించారు. ప్రవేశించగానే ఏమైపోయింది? గుర్రాలు, భటులు, రాజపరివారం, సుద్యుమ్నుడు అందరూ ఆడపిల్లలు అయిపోయినారు. శుక భగవాను అడుగుతున్నాడు పరీక్షిత్తు, ఇదేమిటండి వాళ్ళందరూ ఆడపిల్లలు ఎందుకు అయిపోయినారు? ఆడపిల్లలు వాళ్లే కదా, గుర్రాలు కూడా ఆడగుర్రాలే అయిపోయినాయి అంతే. ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు. ఆశ్చర్యం కాదు, అది శివుని యొక్క శాపం ఆ వనానికి. ఎందుకు పెట్టాయండి అని అడుగుతున్నాడు. శివ పార్వతులకు పెళ్ళయ్యి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచింది. ఎన్నేళ్ళు అంటే లక్షలు. ఎప్పటికీ కూడా బిజీ పరమేశ్వరుడు. పెద్ద పెద్దవాళ్ళు బిజీ ఉంటారు. ఆమె మహిళా మండలి అధ్యక్షురాలు అనుకోండి, ఈయననేమో చీఫ్ మినిస్టర్ అనుకోండి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోవాలి? ఇగో నువ్వైతే నీ అక్కడికి వెళ్ళిపో, నీ ఆఫీస్కు, నేను ఫోన్లో మాట్లాడతా పోమంటాడు. ఎప్పటికి ఫోన్లో మాట్లాడే కానీ ముఖాముఖిగా మాట్లాడుకున్న అదృష్టం వాళ్లకు లేదు. శివునికి కూడా అంతేనండి. కాసేపు పార్వతితో మాట్లాడదామంటే హర హర మహాదేవ, ఎవరో వచ్చిరి భక్తులు, రండి 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 రండి, దండాలు పెట్టడం, వరాలు ఇవ్వడం జరుగుతుంటే ఓనాడు పార్వతి అడిగిందట, స్వామి మనకు పెళ్ళి ఎంతకాలం అయింది? పెద్ద జ్ఞాపకం లేదు, లక్షల సంవత్సరాలు అయిపోయింది. ఒక్కనాడైనా మన ఇద్దరమే కూర్చొని హాయిగా మాట్లాడుకున్న రోజున్నదా? ఒక్కరోజైనా లేదు. మరి ఏం చేద్దాం? ఏమిటండి ఎప్పుడు భక్తులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, నా భక్తులు నీ భక్తులు, ఇద్దరి భక్తులు.
ఈ నాకు బాగా మనసంతా ఎట్లాగో ఉంది అన్నాడు. రైట్, అయితే మనం ఒక రహస్యమైన గెస్ట్ హౌస్ కోదాం మాట్లాడుకోవడానికి. ఒరేయ్ నాయనా శివపరివారం, మీరు శివుడు ఎక్కడికి వెళ్ళాడని ఎవరన్నా అడిగితే ఏదో మాట సర్ది చెప్పి పంపించండి. మేము 2-4 రోజులు అట్లా పోయి వస్తాం అన్నారు. ఈ వనానికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏముంటుందండి, వేములవాడ బస్సు ఎప్పుడు పోతుందండి మొదటివాడు అడుగుతాడు. మళ్ళీ రెండోవాడు వస్తాడు, వేములవాడ బస్సు ఎప్పుడు పోతుంది, మూడోవాడు వేములవాడ బస్సు చెప్పేవాడికి ఎంత విసుకొస్తుందని. వీళ్ళు అయ్యా శివపార్వతులు ఎక్కడున్నారు, ఏదో వచ్చిన వాళ్ళకో మాట చెప్పి పంపించారు. శివపార్వతులు ఎక్కడున్నారు, ఏదో మాట చెప్పి పంపించారు. చివరి వరకు ఓ బోర్డు పెట్టారట, శివపార్వతులు ప్రస్తుతము కైలాసములో లేరు. ఎక్కడ ఉన్నారంటే సుకుమార వనానికి వెళ్ళారు వాళ్ళు, అక్కడికి వెళ్ళారు. హరహర మహాదేవ. అక్కడికి అయ్యా ఇక మనం ఇద్దరం కలిసి మెలిసి ఏకాంతంగా మాట్లాడుకోవలసినటువంటి యొక్క రోజులు ఇక రావు అన్నంగానే శివుడు అన్నట, పార్వతి మనం అసలు ఉన్నదే భక్తుల కోసం కదా, చాలు మాట్లాడుకుందాం, అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుకుందాం. నాకు తృప్తి లేదండి, తృప్తి లేదు కాదు, ఈ వనానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఆడపిల్లలు అయిపోదురుగాక అని శపించాడు. అది శివశాపమయ్యా ఈ వనానికి. అందుకే వీళ్ళు వచ్చి ఆడపిల్లలు అయిపోయినారు. ఆడపిల్లలు అయితే ఏమైపోయింది, మగవాళ్ళ ఆటలు బంద్ అయిపోయినాయి, ఆడపిల్లల ఆటలు మొదలైన చెక్కుడు తొక్కుడు బిళ్ళలు చెమ్మ చెక్కలు. అంటే ఇప్పటి కాలం కాదు కదా అది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇంకా మగపిల్లలు తొక్కుడు బిళ్ళ ఆడే పరిస్థితికి రాలేదనుకోండి. అందుకోసమై ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు, అవే దుస్తులు ధరించారు, అన్నీ మార్పులు వచ్చేసాయి. ఇంత లోపల దివ్యమైనటువంటి యొక్క ఒకడు వచ్చాట, బుధుడు అనేవాడు, చంద్రుని యొక్క కుమారుడు బుధుడు. నవగ్రహాలలో ఉంటాడు బుధుడు. ఆయన చూచాట, ఈమె అమ్మాయిగా మారిపోయినాడు కదా సూర్యముడు కనుక, ఎంత అందంగా ఉంది అమ్మాయి అనుకున్నాడట. ఆ వనంలోకి దిగి వచ్చాడు. మరి ఆయన ఆడపిల్ల అయిపోయినాయండి, కాలేదు. కేవలంగా మానవ మాతృలకు మాత్రమే ఆ శాపం వర్తిస్తుంది. వచ్చాడు బుధుడు, చూచాడు ఎవరిని, ఇళ్లను. ఇలా చూచింది, బాగున్నాడు అనుకుంది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అబ్బాయిగా వచ్చాడు, అమ్మాయి అయిపోయినాడు, పెళ్ళి కూడా అయిపోయింది. వాళ్లకు పుట్టినటువంటి ఒక మహానుభావుడే పురూరవ చక్రవర్తి పుట్టినాడట. ఆ పురూరవ చక్రవర్తి దివ్యమైనటువంటి యొక్క శివపార్వతుల శాపం చేత కన్యగా మారి చెలికెత్తలతో ఆడుకున్నటువంటి యొక్క స్థితిలో దివ్యమైనటువంటివి కుమారుడు పుత్రుడు పుట్టినాయట. ఆ పిల్లవాడు మళ్ళీ ఈశ్వరుని ప్రార్థన చేసిందట ఇళాదేవి. నేను మగవాణిగా ఆడపిల్లగా పుట్టాను, ఆ తర్వాత మళ్ళా మగపిల్లవాడిని అయిపోయినాను, మళ్ళా ఆడపిల్లని అయిపోయాను. అసలు నేను ఆడపిల్లనా మగపిల్లవాడినా? దీనికి అంత కారణం ఎవరు? వశిష్ఠుడు. ఆనాడు మార్చిపారేసిండు నన్ను. వశిష్ఠుడిని ప్రార్థన చేశాడు. వశిష్ఠుడు వచ్చాడు. ఏమ్మా ఏం కావాలి? అయ్యా నేను చీరలు కొనుక్కోవాలా, ప్యాంట్లు షర్ట్లు కొనుక్కోవాలా, నేను ఆడపిల్లనా మగపిల్లవాడినా, ఏది తేలకుండా నా బతుకేమిటి? అమ్మా ఇది శివాజ్ఞ చేత వెరసిన వనం కనుక ఆయనని నేను ప్రార్థన చేస్తా, ఆయన వచ్చి ఎట్లా అంటే అట్లా. శివుడు వచ్చాడు. మహాత్మా ఈ అమ్మాయి ప్రశ్నిస్తోంది, నేను అమ్మాయినా అబ్బాయినా అని అడుగుతుంది. అంటే నాయన నాకు వైవస్వత మనువు భక్తుడే, నాకు ఇష్టమైన వాడు. ఎవరి పిల్ల తండ్రి, మరి పిల్ల తల్లి శ్రద్ధాదేవి కూడా నాకు భక్తురాలే. ఇద్దరి మాట నిజం కావాలి కనుక ఇగో ఈ అమ్మాయి 1 నెల అమ్మాయిగా 1 నెల అబ్బాయిగా ఉంటుంది అన్నాడు శివుడు. ఇదేం అన్యాయం అయ్యా, ఎటు కాకుండా నా బ్రతుకు. జనవరిలో అమ్మాయి, ఫిబ్రవరిలో అబ్బాయి, మార్చిలో అమ్మాయి, ఏప్రిల్లో అబ్బాయి, మేలో అమ్మాయి, జూన్లో అబ్బాయి. ఇది చాలా విచిత్రం అయిపోయింది అనుకొని ఇంటికి వచ్చేసిందట.
ఒక నెల అబ్బాయిగా ఉన్నప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు సుద్యుమ్నుడు. మరొక నెల అమ్మాయిగా ఉన్నప్పుడేమో అంతఃపురంలో ఉంటున్నాడు. అసలు అబ్బాయ అమ్మాయ ఏమిటా అని అనుకుంటూ ఉన్నాయట. ఇలాగా పురూరవ చక్రవర్తిని అమ్మాయిగా ఉన్నప్పుడు కన్నది. ఆ తర్వాత ఒక నెల పురుషునిగా ఒక నెల స్త్రీగా ఉంటూ సుద్యుమ్నుడు మళ్ళీ రాజ్యపాలన చేయసాగాడు. స్త్రీగా ఉన్నప్పుడు మాత్రం అంతఃపురంలో ఉంటున్నాడు. వీళ్లకు పురుషుడుగా ఉన్నప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు అయినా వాళ్ళకు ఉత్కళుడు, గయుడు, విమలుడు అనే 3 కుమారులు కలిగారు. వాళ్లకు ఉత్తర భాగాలకు రాజులను చేశాడు. సుద్యుమ్నుడు పురూరవునికి రాజ్యాన్ని అప్పగించాట. పురూరవుడు చక్రవర్తి ఎవరి కొడుకండి? చంద్రుని కొడుకు. మరి చంద్రుని కొడుకైనప్పుడు వీళ్ళ వంశం ఏమైపోయింది? చంద్రవంశం అయిపోయింది. మరి ఈయనెవరి కొడుకు? సూర్యుని కొడుకు. చూచినాడట, సూర్యవంశం కాస్త చంద్రవంశం అయిపోయింది అనుకున్నాడు. ఎవరు? ఆ వైవస్వత మనువు అనుకున్నాడట. వీళ్ళు వెళ్ళిపోయినారు. ఉన్న పిల్లలకు పట్టాభిషేకం చేశాడు. సుద్యుమ్నుడు వెళ్ళిపోయిన తర్వాత వైవస్వతుడు అనుకున్నట సూర్యవంశం బాయ్, మళ్ళీ సూర్యవంశాన్ని నిలపాలి అనుకున్నాడు. ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే దివ్యమైనటువంటి యొక్క సూర్యవంశం వృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థన చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఇక్ష్వాకు, నృగ, శర్యాతి, దిష్ట, దృష్ట, కరూషక, నరిష్యంత, వృషధ్రుడు, నభగుడు, కవి అనే 10 మంది పిల్లలు పుట్టారట. మళ్ళీ సూర్యవంశం వెలిగింది. అద్భుతమైనటువంటి వైవస్వత మనవు చూసినట్ట. పిల్లల్ని పెంచే పద్ధతి అసలు మనము వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకొని పెంచాలి. పిల్లలు వాళ్ళ ఇష్టాన్ని గ్రహించి తర్వాత మన అభిప్రాయం చెప్పాలి. కానీ పక్క ఇంటి వాడు ఇంజనీర్ అయిందని మనవాడిని కూడా ఇంజనీర్ చేయాలని రొప్పితే ఏమవుతున్నట్టు అంటే వాడు ఇంజనీర్ గాడు ఉత్త నీరు అవుతాడు. అందుకోసమై వాళ్ళ మనసును తెలుసుకొని పెంచాలి. పిల్లల్ని పెంచడం చాలా కష్టం. కనుక పిల్లల్ని ఎలా పెంచాడో ఈయన చెప్తున్నాడు. ఎవరు? వైవస్వత మనువు. ఆయన టైం మీద అంతకాలం. పెద్దవాడు వృషధ్రుడు అనేటువంటి వాడు వైవస్వతమని కొడుకు. కొంచెం పెద్దగైనారు పిల్లలు. నాయనా వృషద్ర, నువ్వేం చేసి బతుకుదాం అనుకుంటున్నావు? నేను గోసేవ చేద్దాం అనుకుంటున్నాను. ఓ, చాలా సంతోషం. మరి మనకు గోవులు లేవు కదా. వశిష్ఠుడు వచ్చాట. అయ్యా, నాకు 10 లక్షల గోవులు ఉన్నాయి. నాయనా వృషద్ర, గోపోషణ చాలా కష్టం, చాలా జాగ్రత్త. గోవు మీద ఈగ బాలి గోవుని కుట్టి తోక ఒకవేళ గోవు ఆడించిందా ఆ ప్రాంతానికంత దుఃఖాలు కలుగుతాయి. జాగ్రత్త. గోవు ఒకవేళ అరిచిందా ఆకలితోని ఆ ప్రాంతం అంతా కరువు కాటకాలు వస్తాయి. జాగ్రత్త. గోపోషణ విధానం అంతా చెప్పాడు వశిష్ఠుడు. గోవులను తీసుకున్నాడు వృషద్రుడు. మరి 10 లక్షల గోవులు ఎవరింట్లో పడతాయి? అడవికి వెళ్ళాడు, మేపుతున్నాడు, వాటితోనే ఉన్నాడు. కొంతకాలం గడిచింది. ఆ గోవులను చూసిన తర్వాత ఒక పులి కనిపించిందట, పెద్ద పులికి. ఒక్క గోవునన్నా తింటే బాగుండు. కానీ భయంకరమైనటువంటి ఒక ఖడ్గ చేపాలని పట్టుకొని గోవులను సంరక్షణ చేస్తున్నాడు వృషద్రుడు. ఒకనాడు రాత్రి 12 గంటలకు మేఘావృతమైంది ఆకాశమంతా. బ్రహ్మాండమైన భయంకరమైన వర్షం పడుతోంది. గోవులన్నింటినీ ఒకచోట చేర్చినాడు. గోవుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే సమయం అనుకుంది పులి గోవుల మంద మీద పడ్డది. పడే వరకు ఆవు అరుస్తూ ఉంటే తన చేతిలో ఉండేటువంటి ఖడ్గాన్ని విసిరివేశాట పులి మీదికి. పులి యొక్క చెవులు తోక తెగిపోయింది, కానీ ఎటు విసిరాడో గురి తప్పింది. ఆవు యొక్క మస్తకమే పోయింది. తెల్లవారిన తర్వాత చూచినాయట, ఎంత పొరపాటు అయిపోయింది నాది అని. వెంటనే వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి విషయం చెప్తే, నాయన నేనెవరిని శపించ, ఎవరిని తిట్టాను, నీవు చేసిన పనికి నీవే ప్రాయశ్చిత్తం చేసుకోమన్నాయట. అడవికి వెళ్ళినాడట ఇతడు.
దివ్యమైనటువంటి యొక్క ఉపవాసాలు చేసి కఠినమైనటువంటి యొక్క నియమాల్ని పాటిస్తూ వాసుదేవ మంత్రాన్ని వాసుదేవ 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 మంత్రాన్ని చెప్పుకుంటూ తాను నెమ్మదిగా పాప విముక్తుడై పరమాత్మను చేరుకున్నాడయ్యా. అందుకోసమే పొరపాటు అనేటువంటిది అందరికీ కావాలి. గోవులను పెంచుకోవాలి, గోశాలలు పెట్టుకోవాలి అనుకుంటారు. కానీ ఎంత జాగ్రత్తగానో చూడకపోతే అది పుణ్యమేమో కానీ దోషం వస్తుంది సుమా అని మనకు చెప్పడానికే ఈ